Hi, this is Priya. Welcome to Direct News. Hi, this is Priya. Welcome to Direct News. हेलो నేను చూస్తాను నీ ఫోన్ తీసుకున్నారు కదా మధ్య అటెంప్ట్ చూస్తున్నారు గవర్నమెంట్ 5,000 జాబులు అన్నారు ఎట్లయితే పిల్లలమ్మా ఇట్లా అలా అడిచి రావాలి ఫామ్ తీసుకుంటా అక్కడ పోవాలి ఫామ్ తీసుకున్న వాళ్ళు ఇట రోజు అయితే అడగట్లేరంట ఫామ్ బీటెక్ ట్రిపుల్ ఈసీ మెకానికల్ డిప్లొమా ట్రిపుల్ ఈసీ మెకానికల్ అలాగే ఐటీఐ అప్రెంటిస్షిప్ సైడ్ ప్రాబ్లం అయిపోయింది. సో దీనికి వాళ్ళకి ఇప్పుడు కొంతమందికి లాస్ట్లో తీసుకోమంటారు డివైడ్ చేసుకుని ఇప్పుడు టెక్ మహీంద్రా వాళ్ళకి అక్కడ ఫ్లెక్సీ పెట్టాలి. లాస్ట్ రోజు మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ రిపోర్టింగ్ గారు Suratech Solutions, Optical Fiber, Axis Bank is selected. Axis Bank is selected. Next, Vishwarupini, all the
IT company की जी आकांक्षा ऑफकेट कंपनी ऑफकेट IT इंटरनेशनल कंपनी की श्रवण कुमार गोफ्ला इंटरनेशनल की श्रवण कुमार सेलेक्ट అయ్యారు गोफ्ला इंटरनेशनल नारायण स्कूल्स లో అసోసియేట్ టీచర్ పొజిషన్ కి బి నవనీత సెలెక్ట్ అయ్యారు ఎవరైనా जी गंगा नारायण स्कूल की सेलेक्ट అయ్యారు नारायण स्कूल की सेलेक्ट అయ్యారు एम सेलेक्ट అయ్యారు शेख गाजा रसूल IT कंपनी की अवसर వీరు అందరూ చుట్టుపక్కల హుజూర్ నగర్ ప్రాంతం ఉద్యోగార్థులు ప్రస్తుతానికి 250 పైగా మనం క్లాప్స్ కొంచెం బ్యాక్ ఇక్కడ ఈ రోజు అప్రాక్సిమేట్లీ 1700 వరకు ఇవ్వబోతున్నామండి సాయంత్రం వరకు. ఈ రోజు కాదు మంత్రి గారి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ మీద మనకు రేపు కూడా హెచ్ఆర్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడానికి వాటర్ కాన్సన్ట్రేషన్ ఉన్నాయో అవి తీసుకొని IT శాస్త్రం ఉన్న వాళ్ళకి కానీ మరియు శాస్త్రం ఉన్న వాళ్ళకి అందరికీ కూడా వాటర్ బాటిల్ శాంక్షన్ చేయాలి. సభా ప్రాంగణానికి సో ఈస్ ఆఫ్ సొల్యూషన్స్ కోదాడలోని పుట్టి పెరిగిన ఒక CEO యూఎస్లో ఈస్ ఆఫ్ మంది నిరుద్యోగ యువత ఈరోజు రావడం జరిగింది. ఇప్పుడు కంపెనీ వాళ్ళు అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని వేల మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి నా పూర్తి నమ్మకం విశ్వాసం. ఈ ప్రారంభ కార్యక్రమం తర్వాత ఒక ముఖ్యమైన విజ్ఞప్తి, సరే నిరుద్యోగ యువతకి యువకులకి అన్ని రకాల సదుపాయాలు కల్పించాం, ఒక వెయిటింగ్ ఏరియా కల్పించాం. సుమారు 50 నుంచి 60,000 మందికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనాలు, సాయంత్రం టిఫిన్ ఏర్పాటు చేశాం. దానికి ఒకటే నా సోదరులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం తర్వాత ఎవరికైతే ఏ డ్యూటీ అప్పగించలేదో దయచేసి మీరు ప్రాంగణం నుంచి బయటకు ఈ ప్రాంగణం కానీ పక్కన ఆ స్వర్ణ వేదిక కానీ ఆ భోజనాల ప్రాంగణం కానీ మనం పూర్తిగా నిరుద్యోగ యువకుల కోసం ఉపయోగిస్తాము. వాళ్ళకి కొంత స్పేస్ కన్స్ట్రెయింట్ లేకుండా పార్టీ పరంగా డ్యూటీ ఉంటే ఓకే, లేకుంటే అందరూ మరి ఈ ప్రాంగణం వెకేట్ చేయాల్సిందిగా ఈ ప్రాంగణంగా మిమ్మల్ని చేతులకి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే స్పేస్ తక్కువ. ప్రభుత్వంలో వివిధ అనుబంధ సంస్థల్లో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో 70 నుంచి 75,000 మంది ఉద్యోగాలు కల్పించడం జరిగింది 20 నెలల్లో. ఇప్పుడు ఇటువంటి జాబ్ మేళాలు ఏర్పాటు చేసి మరి ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలని చెప్పి మా లక్ష్యం, మా ఉద్దేశం, మా సంకల్పం. నేను ప్రత్యేకంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేను తెలియని వ్యక్తి లేకపోవచ్చు. నేను 6 సార్లు ఎమ్మెల్యేగా
ఒకసారి ఎంపీగా వరుసగా 7 సార్లు గెలిచిన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నా, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా, ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంలో మళ్ళీ మంత్రిగా ఉన్నా. మరి గ్రామీణ ప్రాంతంలో రూరల్ యూత్కి సరి అయిన ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోతున్నాం అనేది నా వ్యక్తిగత ఆలోచన. అంటే పట్టణ యువతులకి అర్బన్ యూత్కి కంపేర్ చేస్తే గ్రామీణ ప్రాంతంలో, మారుమూల ప్రాంతంలో, రిమోట్ రూరల్ ఏరియాస్లో ఉన్న చదువుకున్న యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు మరి ఇంకా కల్పించాల్సిన అవసరం ఉంది అని చెప్పి నా భావన. ప్రత్యేకంగా మారుమూల తండల్లో, హరిజన వాడల్లో రైతుల కొడుకులు బిడ్డలు, రైతు కూలీల కొడుకులు బిడ్డలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు చదువుకున్నా సరే వాళ్ళకి ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయి. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళ బేసిక్ ఎడ్యుకేషన్ ఉండకపోవడం, అర్బన్ యూత్కి పట్టణాల్లో పుట్టి పెరిగిన యూత్కి పోలిస్తే అంత అవేర్నెస్, చైతన్యం లేకపోవడం. ఈ యొక్క జాబ్ మేళా నేను ఏర్పాటు చేసింది గ్రామీణ ప్రాంతంలో రూరల్ యూత్కి ఉద్యోగ అవకాశాలు సరి అయిన స్థాయిలో కల్పించాలని. అదే విధంగా ఈ ప్రాంతం నుంచి హుజూర్నగర్లో జరుగుతున్న ఈ జాబ్ మేళా బహుశా తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశంలో చాలా అరుదైన సంఘటన. ఇక్కడికి ఇప్పుడు రిక్రూట్మెంట్ చేసుకోవడానికి 275 కంపెనీలు వచ్చినాయి. అందులో సుమారు తెలంగాణ రాష్ట్రంలో పేరు పొందిన కంపెనీలు అందరూ కూడా రావడం జరిగింది. నేను స్వయంగా ఈ కంపెనీల ఓనర్లతోని, ఎండీలతోని, జిఎంలతోని పలు సందర్భాలు మాట్లాడి వాళ్ళని ఇంత మారుమూల ప్రాంతానికి రావడానికి ఒప్పించడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగ యువతందరికీ మేలు జరగాలనే ఉద్దేశంతో, ఒక దృఢ సంకల్పంతో అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా, మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం కూడా చేయడం జరిగింది. దానికి మన ఉమ్మడి నల్గొండ జిల్లా సహచర మంత్రివర్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా కోఆపరేట్ చేయడం జరిగింది. ఈరోజు ఇంత దూరం వచ్చి మాతో ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారికి, నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారికి, మరి శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారికి, సూర్యాపేట నుంచి సర్వోత్తమ్ గారికి నాకు నా మనస్ఫూర్తిగా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ బేసికలీ దీని ఉద్దేశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నిరుద్యోగ యువత పట్ల మాకు ప్రత్యేక శ్రద్ధ ఉంది. మంత్రివర్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా కోఆపరేట్ చేయడం జరిగింది. ఈరోజు ఇంత దూరం వచ్చి మాతో ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారికి, నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారికి, మరి శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారికి, సూర్యాపేట నుంచి సర్వోత్తమ్ గారికి నాకు నా మనస్ఫూర్తిగా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ బేసికలీ దీని ఉద్దేశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నిరుద్యోగ యువత పట్ల మాకు ప్రత్యేక శ్రద్ధ ఉంది. మేము అధికారంలో వచ్చిన మరుసటి రోజు నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు నింపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం ఒక మంచి సంకల్పంతో, పట్టుదలతో ముందుకు పోతున్నాము. ఇప్పటికే ప్రభుత్వంలో వివిధ అనుబంధ సంస్థల్లో, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో 70 నుంచి 75,000 మంది ఉద్యోగాలు కల్పించడం జరిగింది 20 నెలల్లో. ఇప్పుడు
ఇటువంటి జాబ్ మేళాలు ఏర్పాటు చేసి మరి ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలని చెప్పి మా లక్ష్యం, మా ఉద్దేశం, మా సంకల్పం. నేను ప్రత్యేకంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేను తెలియని వ్యక్తి లేకపోవచ్చు. నేను 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, వరుసగా 7 సార్లు గెలిచాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రి ఉన్నా, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నా, ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంలో మళ్ళీ మంత్రి ఉన్నా. మరి గ్రామీణ ప్రాంతంలో చదువుకుంటున్న యువతీ యువకులు చాలా మారుమూల గ్రామాల్లో వాళ్ళు నేటివ్. చింత్రియాల ఎంత దూరం, చింత్రియాల కానీ వజ్రపల్లి కానీ హైదరాబాద్ నుంచి సుమారు 270-80 కిలోమీటర్లు. ఆడికెళ్ళి అసలు బస్సులో పోవాలన్నా, ఒక చిన్న కారు తీసుకొని పోవాలన్నా 5-5 గంటల ప్రయాణం. ఆడ హైదరాబాద్లో ఎవరు దొరకాలి, వీళ్ళని ఎవరు అప్రోచ్ కావాలి, మళ్ళీ ఏ విధంగా మనం ముందుకు పోవాలి, అసలు అంటే వాళ్ళకు కూడా ఒక టైప్ ఆఫ్ నిరుత్సాహం ఏర్పడుతున్నది. ఇది ఇప్పుడు మనం ఈ ప్రక్రియ ద్వారా ఒక మార్గం చూపెడుతున్నాం. మేమే మీకు ఒక వారధిగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి వాళ్ళలో ఒక విశ్వాసం కూడా కల్పించడం జరిగింది. ఉదాహరణకి కొన్ని ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు వచ్చినాయి, కొన్ని పెద్ద పెద్ద కాంట్రాక్టర్ కంపెనీ వచ్చినాయి. వాళ్ళు ఏమనంటే ఎంతమంది మెకానికల్ ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్స్ వచ్చిన ఇంటర్వ్యూలకి అందరినీ తీసుకుంటామని. సరే, ఒక లెవెల్ టాలెంటెడ్ ఎక్కువ ఉంటే ఇమ్మీడియట్గా ఉద్యోగం ఇస్తాము. కొద్దిగా మేము వీళ్ళకి ట్రైనింగ్ చేయాల్సి వస్తుంది అనుకుంటే వాళ్ళని తీసుకుంటాము, 1 year ట్రైనింగ్లో పెట్టి స్టైపెండ్ ఇస్తూ వాళ్ళని తర్వాత అబ్జర్వ్ చేసుకుంటాము అని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా అనేక విధాలుగా ఈ యొక్క ప్రక్రియ మన ప్రాంతానికి, ఉమ్మడి నల్గొండ జిల్లాకి, ప్రత్యేకంగా నిరుద్యోగ యువతకి ఒక పెద్ద ముందుగా ఒక స్టెప్ ఫార్వర్డ్గా నేను భావిస్తున్నాను. ఏది వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో. అండ్ అద్భుతమైన అటెండెన్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టూడెంట్స్లో కానీ, అన్ఎంప్లాయిడ్ యూత్లో కానీ ఎవరికి వచ్చిన వాళ్ళందరూ కూడా కంప్లీట్ వాలంటీర్స్. అంటే వాళ్ళ ఇండ్ల నుంచి బయలుదేరి ఆటోలు వచ్చినా, బస్సులో వచ్చినా, మోటార్ సైకిల్ మీద వచ్చినా, సైకిల్ మీద వచ్చినా కంప్లీట్ వాలంటీర్స్. ఓకే, అంటే వాళ్ళు ఎప్పుడున్న తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, ప్లస్ మా కార్యకర్తలు, ప్లస్ జిల్లా యంత్రాంగం సిబ్బంది, అదేవిధంగా ఎవరెవరైతే ఇందులో పార్టిసిపేట్ అయ్యారో సుమారు భోజనాల కాడ 45 నుంచి 50 వేల మంది రావడం జరిగింది. ఓకే, డెఫినెట్గా అన్ని విధాలుగా చాలా పీస్ఫుల్గా, స్మూత్గా ప్రోగ్రామ్ జరిగింది. నేను చాలా సంతోషిస్తున్నాను, సంతృప్తితో ఉన్నాను. ఈ ప్రక్రియ, ఈ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పించే ప్రక్రియ ముందు కూడా ముందు తీసుకుపోతాం. మన యువతీ యువకులకు నాకు ఇప్పుడు ఒక విషయం అర్థమైందంటే, వాళ్ళు ఈ పెద్ద పెద్ద కంపెనీలు వస్తే ఏమంటారు అంటే, మీరు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉంటే మేము అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే ఇది ఉంటుంది. లేదు, నాకు నా ఇంటి పక్కనే ఉద్యోగం కావాలి, లేకపోతే ఇక్కడనే కావాలంటే, కానీ మీరు కష్టపడి పనిచేస్తే, అదేవిధంగా మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకొని, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటే తప్పనిసరిగా అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. ఆ దిశలో మా ప్రయత్నం మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. ఎందుకంటే నేను ఎట్లా భావిస్తున్నా అంటే, డెవలప్మెంట్ ఒక విషయం అయితే, ఇది ఇప్పుడు రోడ్లు వేయడము, కాలేజీలు కట్టడము, లిఫ్ట్లు నిర్మాణం చేయడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎంత ముఖ్యమైన విషయమో, ఉద్యోగ అవకాశాలు కల్పించడం కూడా అంత ముఖ్యమే అని చెప్పి నేను భావిస్తున్నా. పర్టికులర్గా రూరల్ యూత్కి ఇప్పుడు చారీ కొడుకో బిడ్డకో ఉద్యోగం